హాయ్ ఫ్రెండ్స్, మరి యొక్క కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఎంతో ఆరోగ్యంగా రుచికరమైన 5 రకాల చిరుధాన్యాలతో దోశ అయితే ఈరోజైతే ప్రిపేర్ చేయబోతున్నాను. ఆ దోశ నేను ఎలా చేసుకున్నాను, ఏ విధంగా మిక్సీ చేసుకున్నాను, ఏ విధంగా బ్యాటర్ రెడీ చేసుకున్నాను అనేది మీకైతే ఈ వీడియోలో చూపించబడుతుంది. చూడండి, స్మూత్గా టేస్టీగా ఉండే దోశ రెడీ ఎలా చేసుకోవాలి చూడండి. క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చిన దోశ అయితే ఈ విధంగా ఎలా వచ్చిందా అనేసి, నేను ఏ విధమైన చిరుధాన్యాలను వాడాను, నేను ఎలా చేశాను అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు తయారీ విధానం చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రాగులు అయితే వేసుకున్నాను. రాగులు వేసుకున్నాక గ్లాస్ అయితే మినపప్పు వేసుకున్నాను. 1 టీ స్పూన్ అంత మెంతులు అయితే వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అంత శనగపప్పు అయితే వేసుకున్నాను. పెసరపప్పు కూడా 1 టేబుల్ స్పూన్ అంత వేసుకున్నాను. బియ్యం వేయనట్లుగా అయితే వేసుకున్నాను అనమాట. ఇలా వేసుకున్నాక చూపించిన విధంగా కలిపేసి అయితే వీటిని 2 టైమ్స్ అయితే శుభ్రంగా ఇలా చూపించిన విధంగా రఫ్ చేసుకుంటూ కడుక్కొని ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట. 2 టైమ్స్ అయితే మంచిగా కడగండి. దాని మీద ఉన్న వైట్ పౌడర్ అంతా పోయి మంచిగా శుభ్రంగా అయితే అవుతుంది. అయ్యాక మంచినీళ్ళు పోసి అయితే ఇలా నానబెట్టుకున్నాను అనమాట. మునిగేంత వరకు పోసేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత 3-4 అవర్స్ నాననిచ్చాక ఇలా గ్రైండ్ అయితే చేసుకున్నాను. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటూ వేసుకున్నాక కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఈ విధంగా అయితే పట్టుకొని నేనైతే ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. చూడండి, తెల్లవారాక చూసేసరికి మంచిగా ఎలా పొంగిందో చూడండి. పిండి అయితే ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. మంచిగా చూడండి, పొంగేసిందనమాట, మంచిగా పులిసింది. నైట్ పిండి పట్టాకైతే ఈ విధంగా సూపర్గా క్రిస్పీగా టేస్టీగా దోశలు రావాలంటే ఈ విధంగా పొంగితేనే మంచిగా వస్తాయి. తర్వాత ఇంకొక పక్క అయితే స్టవ్ పైన పేనం అయితే హీట్ చేసుకుంటున్నానండి. ఇలా హీట్ చేసుకునే లోపల ఈలోగా మనకి కావాల్సినంత పిండిని అయితే వేరే బౌల్లో వేసుకొని అయితే ఇట్లా తీసుకొని పెట్టుకోవాలి. మన ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది సరిపడైతే పిండి అయితే తీసుకొని ఇట్లా వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. సరిపడినంత వాటర్ అయితే మిక్స్ చేసుకొని నేను చూపించిన విధంగా అయితే చూపించిన విధంగా చేసుకున్న తర్వాత అయితే పీన హీట్ అయిపోయినాక మనం దోశ పీనం మీద అయితే వేయాలి. ఈ విధంగా చూపించిన విధంగా అయితే వేయండి. ఇది ఫస్ట్ది కాబట్టి పేనం కొంచెం హీట్గా ఉంటుంది కాబట్టి నేను కొంచెం చిన్నది వేసేసి స్టవ్ దగ్గర అయితే పెడతాను. మరి ఇంకో రెండోది అయితే దోశ వేసాక అయితే తర్వాత ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇలా దోశ వేసుకున్న తర్వాత అయితే కొంచెం దానిపైన ఆయిల్ వేసుకొని ఇలా ఈవెన్గా నేను చూపించిన విధంగా మీ ఇంట్లో ఏ విధంగా కాలితే తింటారో దోశ ఆ విధంగా కాల్చి అయితే తినేసేసేయండి. ఇలా హెల్తీగా టేస్టీ దోశలు మీరు కూడా ట్రై చేయాలని ఉంటే నా రెసిపీ కనుక ట్రై చేసి మీరు కూడా దోశలు అయితే వేయండి. ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు ఆదరిస్తూ వస్తున్నందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈ విధంగా మళ్ళీ కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ధన్యవాదములు.